అందుకే కొన్నిసార్లు ఏసయ్యా నువ్వు ఉన్నావా అని అంటారు చూసారా. ఎంతమంది అంటారు ప్రార్థనలో, అసలు నా ప్రార్థన వింటుండా, అసలు దేవుడు నాతో ఉన్నాడా? ఇవన్నీ ఎప్పుడైతే క్వశ్చన్స్ వస్తాయో, కష్టము తీసేసి వచ్చే మహిమను మీకు ఇవ్వడు. మహిమను ఆల్రెడీ పోయింది. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ వేసినప్పుడే ఏం పోయింది? అక్కడ దేవుడు నీకు ఇచ్చే మహిమ పోయింది. అక్కడ ఏమవుతుంది? మిరకిల్ అవుతుంది, అద్భుతం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది లైఫ్లో ఇలాంటి అద్భుతాలు చేశాడు. ఎలాంటి అద్భుతాలు అంటే, మీకు తెలియకుండా మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీకు తెలియకుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మీకు తెలియకుండా మీరు ఏదైతే గమ్యంలో అడుగు పెట్టాలని ఉందో ఆ గమ్యం వైపు, ఆ గురి యొద్దకే పరిగెత్తేలాగా మీకు తెలియకుండా దేవుడు చేస్తున్నాడు. దట్స్ సో కాల్డ్ ద స్పిరిట్ లీడింగ్. అదే ఆత్మ నడిపింపు. అందుకే విశ్వాస సహితము కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నాట్ బై ద పవర్ అండ్ బై ద గిఫ్ట్ బట్ బై ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో, దేవుడు చేయాల్సిన ప్రతి కార్యము చేసి నీకు తెలియకుండానే అది కార్యము జరిగిస్తాడు. కానీ మనకు అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? యేసు ప్రభు ఏదన్నా అద్భుతం చేస్తే అది నాకు తెలియాలి. ఇక్కడ ఉన్న 100 మంది మీ అందరినీ దేవుడు కాపాడింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. అది నమ్ముతున్నారా అంటే ఈజీగా అంటాం, నమ్ముతున్నాము అని అంటారా? అంటాం. ఏమని? నమ్ముతున్నామని అంటాం. యాక్చువల్గా మీరు అంతా నమ్మట్లేదు. ఎప్పుడు నమ్ముతారో తెలుసా? ఈ రోడ్ మీద, ఆ రోడ్ మీద ఏదైనా మిస్ అయ్యి కింద పడి, లేకపోతే లారీ పక్కకెళ్ళి వెళ్ళి, లేకపోతే ఇంకేదైనా అయ్యి కొంచెం లైట్గా దెబ్బ తాకి, లేకపోతే మొత్తం మీద దెబ్బ తాకకుండా, కింద పడినా దెబ్బ తాకకుండా సన్నిధికి వచ్చారనుకో, అప్పుడు వర్షిప్లో నీ కన్నీళ్ళు బాగా గారుస్తావు. ఎందుకు గారుస్తావు? అయ్యా దేవా నన్ను నువ్వు ఈరోజు కాపాడు అంటే అక్కడ దేవుడు చూపిస్తే మనం నమ్మాల్సి వస్తుంది. చూపిస్తే నమ్ముతున్నామని అంటే అక్కడ మహిమ పోయింది. హల్లెలూయా. అందుకే తోమాకి మహిమ రాలేదు, ఎందుకంటే చూపించి మిరకిల్ చేశాడు. విశ్వాసము ఎలా వచ్చిందంట తోమాకి? చూడటం వల్ల వచ్చిన విశ్వాసము కన్నా చూడకుండా నమ్మిన వారు మరీ ధన్యులు అని దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మరి కాపాడబడి ఇక్కడికి వచ్చారు? అంత ఫీల్ లేదు కదా? అంత ఫీల్ వస్తుందా లోపల? అరే దేవుడు నిజంగా కాపాడినరా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనగలిగే అంత ఫీల్. అఫ్ కోర్స్ మాట అంటాం, బట్ అంత ఫీల్ ఉందా అంటే లేదు. ఎప్పుడు వస్తుంది ఫీల్? అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిస్ అయ్యి, ఏదో ఒక ప్రాబ్లంలో పడినా నాకు ఏం కాకుండా, యాక్సిడెంట్ అయ్యేవాడిని ఏం కాకుండా వచ్చాననేసరికి మన మైండ్, మన నర్వ్ సిస్టమ్, మన ప్రతి ఒక్క అవయం అంతా కూడా నమ్ముతుంది ఏంటంటే దేవుడు నన్ను ఈరోజు కాపాడాడు. హల్లెలూయా. నీకు తెలియకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీకు తెలియకుండా రాయి రప్ప తగలకుండా మీ పాదాలను ఎత్తిపట్టి దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తున్నాడు అండి. దట్స్ వాట్ ఈస్ లవ్.